ప్రతి దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాలలో మనం ఉంటూ ఉన్నాం. ఈ చివరి దినాలలో కొన్ని ప్రత్యేకమైన తరాలు పుట్టుకొస్తున్నాయి. ఏంటవి? తరములు, కొత్త కొత్త జనరేషన్స్. ఈ చివరి దినాలలో ప్రత్యేకమైన తరాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. కొన్ని మాటలు ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. 14వ వచనము. 14 ఖడ్గము వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును గల వారి తరము కలదు. 11వ వచనం. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కూడా కలదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. ఇందులో ఈరోజు ఒక తరము గురించి మనము ధ్యానించుకుందాం. ఈ చివరి దినాలలో దేవుని బిడ్డలారా, అన్ని వింత పోకడలే కంటికి కనిపిస్తూ ఉన్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు చూస్తే ఒకరికి మించి ఒకరు, ఒకరిని మించి ఒకరు ఉన్నారు. కొన్ని ప్రత్యేకమైన తరాలు కూడా ఈ చివరి దినాల్లో పుట్టుకొస్తాయని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇందులో ఈరోజు దేవుని బిడ్డలారా 14వ వచనం మనం చూస్తున్నాం. ఖడ్గము వంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళును గల వారి తరము కలదు. పళ్ళు, దవడ పళ్ళు దేనితో ఇక్కడ పోల్చారంటే ఖడ్గము. ఖడ్గము వంటి పళ్ళు, దవడ పళ్ళు గల కత్తుల వంటి దవడ పళ్ళు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనము పరిశీలించాలి. ఇప్పుడు ఎవరిని పిల్లల్ని కదిలించినా, ఇప్పుడు మనకు వచ్చిన కొటేషన్ ఏంటి? పిల్లలు కాదు, చెప్పాలరా మీరు ఏమంటారా? పిల్లలు కాదు పిడుగులు. అసలు ఈ పిల్లోడికి ఇంత తెలివి ఉందా అనిపించింది కొందరి పరిస్థితి చూస్తే. కానీ వారు మాట్లాడుతూ ఉంటే కదా, వారు ఏదైనా పని చేస్తామంటే, అమ్మో ఈ పిల్లోడికి ఇంత తెలివి ఉందా, ఈ పిల్లకి ఇంత తెలివి ఉందా అనిపించింది. అట్లాంటి తరము పుట్టుకొస్తుంది అని దేవుని లేఖనాలు ఎప్పుడో ముందుగానే ప్రవచన రూపంలో ఇక్కడ మనకు తెలియస్తూ వచ్చాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఖడ్గము వంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళు, ఈ రెండు కూడా మనిషికి ప్రమాదమే. కుటుంబానికి ప్రమాదమే, సమాజానికి ప్రమాదమే. దేవుని బిడ్డలారా, ఎంత ప్రమాదము అంటే మరలా తిరిగి తెచ్చుకోలేనంత, కోలుకోలేనంత, పొందుకోలేనంత అంత ప్రమాదము ఇందులో ఉంది. ఖడ్గము, కత్తి. చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డలు అర్థం చేసుకుందురుగాక. గంటలు గంటలు మోకరించి నేను ప్రార్థన చేస్తున్నాను అనుకునే వాళ్ళు ఉండొచ్చు. సంపూర్ణ రాత్రి కూడా నేను పాల్గొంటున్నాను అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇవన్నీ మంచిదే, ఇవన్నీ అవసరమే. అని దేవుని బిడ్డలారా, ముందు మనము ఒక చక్కటి పద్ధతిని నేర్చుకోవాలి. ఏంటి ఆ పద్ధతి అంటే, ముందు మనము మాట్లాడటం నేర్చుకోవాలి.
దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్పండి, ముందు మనము మాట్లాడటం నేర్చుకోవాలి. ఇదేంటి, మేము చిన్నపిల్లలు మా మాటలు నేర్చుకోవటానికి, మేమైనా చిన్నపిల్లలు మా మాటలు నేర్చుకోవటానికి అని ఆలోచన కూడా రావచ్చు. పుట్టినప్పుడు పిల్లలు ఎదుగుతూ ఉంటారు. అప్పుడు ఆ వయసులో నేర్చుకునేటువంటి మాటలు భాష, అది మన తెలుగు భాష, మాతృభాష ఇది తెలుగు భాష నేర్చుకుంటున్నారు. కాలక్రమంలో ఈ భాషలు, ఈ మాటలు వంకర మార్గాన్ని పడతా ఉన్నాయి, వంకర మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాయి. ప్రతి దేవుని బిడ్డలారా, ముందు దేవుని బిడ్డగా నీవు గుర్తింపు తెచ్చుకోవాలంటే, దేవుని బిడ్డగా నీవు ఒక ముద్రను వేయించుకోవాలంటే ముందు మాట్లాడే విధానమే నేర్చుకోవాలి. ఇదే చూస్తారు, ముందు మాట్లాడే విధానాన్ని చూస్తారు. నేను దేవుని బిడ్డను, ఖచ్చితంగా నన్ను పరిశీలిస్తారు, నన్ను చూస్తూ ఉంటారు, జాగ్రత్తగా నన్ను పరిశీలిస్తారు అని ఎవరికి వారే జాగ్రత్త తీసుకోవాలి. యేసు ప్రభు వారిని మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాం. ప్రతి దేవుని బిడ్డలారా, అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని పట్టుకోవడం కోసం వచ్చారు. వారికి ఆర్డర్ వచ్చింది, పట్టుకొని తీసుకురామని. 7వ అధ్యాయంలో, యోహాను సువార్త 7వ అధ్యాయంలో 45 నుంచి చూద్దాం. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకునో పరిసయ్యుల యొద్దకునో వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడుగగా, ఆ బంట్రోతులు, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడనో ఎన్నడనో మాట్లాడలేదు అని సైనికులే సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభు వారిని మీరు ఎందుకు పట్టుకొని తీసుకుని రాలేదు అని అడిగినప్పుడు ఆ సైనికులు, ఆ బంట్రోతులు ఉన్నారంటే, అయ్యా ఆ మనుష్యుడు మాట్లాడుతూ ఉంటే చాలా మాకు వినసొంపుగా ఉంది, మేము వెళ్ళిన పని కూడా మర్చిపోయాం. వారు ఎందుకు వెళ్ళారు? యేసు ప్రభువును పట్టుకొని తీసుకొని అధిపతికి అప్పచెప్పాలి, అందుకోసం వారు వెళ్ళారు. కానీ యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉండగా వీరు ప్రక్కన నిలబడి విన్నారంట. అసలు ఏం మాట్లాడతాడా చూద్దామని వారు విని తన్మయం చెందారు, తన్మయత్వంలో గెలిపారు. ప్రతి దేవుని బిడ్డలు మర్చిపోయారు అంతే. ఎలాగంటే, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడను మాట్లాడలేదు. అదిలో చెప్పండి, ఇది మనము ఆయన నుంచి నేర్చుకోవాల్సింది. ఆయన నుంచి మనము నేర్చుకోవాల్సింది ఇదే. ఇది నేర్చుకోకపోతే నువ్వు ఎప్పటికీ క్రైస్తవుడిగా రూపాంతరపు అనుభవంలోకి నువ్వు రావు. క్రైస్తవురాలుగా నువ్వు ఎప్పటికీ నీకు గుర్తింపు రాదు. ఒకవేళ ప్రజల మధ్యలో చేతిలో బైబిల్ ఉంది కాబట్టి చర్చికి వెళ్తున్నాడు అనిపించుకోవచ్చేమో, కానీ దేవుని లెక్కలో ప్రతి దేవుని బిడ్డలారా, నీవు ఫెయిల్ యువర్ లైఫ్. యేసు ప్రభువారు ఆయన నా ఎద్దుకు వచ్చి మీరు నేర్చుకోండి అన్నాడు. నా ఎద్దుకు వచ్చి మీరు నేర్చుకోండి, నా కాడి సులువుగాను తేలికగాను ఉంటుంది, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, నా ఎద్దుకు వచ్చి మీరు నేర్చుకోండి అన్నాడు. ఏమి నేర్చుకోవాలి? మనం ఏమి నేర్చుకుంటున్నాం? మనం ఏమైనా నేర్చుకున్నామో? మనము భక్తిని కూడా స్వార్థ ప్రయోజనాల కోసమో ఒకవేళ వాడుకుంటున్నామేమో. అలా వాడుకోవడం కోసమే మనము ప్రతి దేవుని బిడ్డలారా ఆయన సన్నిధికి వస్తున్నామేమో. ఈ లోకంలో మనకు ఏది అవసరమో అవన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆయన ఏమన్నాడంటే, ముందు నా నుంచి మీరు నేర్చుకోండి అన్నాడు. నా ఎద్దుకు వచ్చి మీరు నేర్చుకోండి అంటున్నాడు. నన్ను చూసి నేర్చుకోండి అన్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడను ఎన్నడను మాట్లాడలేదు అని పట్టుకోవడం కోసం వచ్చిన బంట్రోతులు సాక్ష్యం ఇచ్చారు. కొన్నిసార్లు గుర్తుపెట్టుకో, కొన్నిసార్లు నీ నాలుకే, నీ నోరే నీకు శత్రువుగా మారింది. జాగ్రత్త, నీ నోరే నీకు శత్రువుగా మారింది. నీ నోరే నీ ప్రాణానికి అపాయము తీసుకొచ్చింది. ఈ మాటలు బైబిల్లో ఉన్నాయా?
సామెతల గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా 13వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటిని చదువుకుందాం. నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును, నశించుదురు. తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకునను. ఓర కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకును. ఓర కొనక మాట్లాడువాడు. దేవుని బిడ్డరా, ఓర కొనక నాన్ స్టాప్గా మాట్లాడటం ఏమైతే తర్వాత ఏమవుద్ది? రిజల్ట్ ఏంటి? ఓర కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకుందను, శాపము తెచ్చుకుందను. దేవుని బిడ్డరా, లోకానికి నీకు ఉన్న తేడా, ఉండవలసిన తేడా నీ మాటే. వారికి మాట్లాడటం కుదరదు, నీకు కుదరాలి, అంతే, నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇది ఏ తరము అంటే, ఏ తరం అంట? ఖడ్గము వంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళు గల తరము వస్తుంది అని చెప్పి ఇప్పుడు ఈ గ్రంథంలో రాయబడి ఉంది. అది ఇప్పుడు నెరవేరుతా ఉంది. ఎవరిని చూసినా సరే కదా, ఎవరి నోరు చూసినా చాలా షార్ప్గా కత్తి కంటే పొదనైపోయింది. ఇప్పుడు ఎవరి నోరును చూడు, బాగున్నంతసేపు కదా, అది మన భాషలో మనం చెప్పాలంటే బాగున్నంతసేపు బొలబొల చెప్పండి అమ్మా, బాగు తప్పి తప్పలు చెప్పండి, సలసల, అంతేనా? మలమల మాడిపోవటమేనంట. దేవుని బిడ్డలారా, నోటిని అదుపులో ఉంచుకోవటం చాలా చాలా అవసరం. ప్రతి ఒక్కరికి ఇది అవసరమే. ప్రభువారు ఇదే మనకు నేర్పించాను. నేను సాత్వికుడును అన్నాడు, అంతే. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనం మాట ఉంది, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, నా యొద్ద నేర్చుకోండి, నేను సాత్వికుడను. చెప్పండి, ఎంతమంది సాత్వికులయ్యారు? ఎంతమంది సాత్వికులుగా మారారు? ఎంతమంది సాత్వికులుగా మారారు? ఎంతమంది నోటికి నాలుకకు పొదను పెడుతున్నారు? నోటికి నాలుకకు ఎంతమంది రోజు రోజుకి పొదను పెడుతున్నారు? దేవుని బిడ్డరా, అది ఎంత మాత్రమో మంచిది కాదు అని వాక్యము హెచ్చరిస్తా ఉంది. 57వ అధ్యాయంలో కీర్తనలు దేవుని బిడ్డరా 4వ వచనం, 57:4 ఒక మాట ఉంది. చూడండి, ఒక వ్యక్తి అంటున్నాడు, నా ప్రాణము సింహాల మధ్య ఉంది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను, వారి దంతములు శూలములు అవి అంబులో, వారి నాలుక వాడిగల కత్తి. ఇతనికి ఎట్లాంటి పరిస్థితి ఉంది అంటే, సింహాల మధ్య పడుకున్నట్టుందంట. సింహాల మధ్య ఉన్నట్టుంది. సింహాల పళ్ళు ఎలా ఉంటాయి? సింహాల పళ్ళు ఎలా ఉంటాయి? దేవుని బిడ్డలారా, ఈ భక్తుడు అంటున్నాడు, నా ప్రాణము సింహాల మధ్య ఉంది. మనుషులా జంతువులా? మనిషి రూపంలో ఉన్న జంతువులు, మనిషి రూపంలో ఉన్న క్రూర జంతువులు. బహుశా జంతువులు కూడా అంత ప్రమాదకరం కాకపోవచ్చేమో, కానీ అవి ప్రమాదకారులు కావు. కానీ వాటిని మించి మనుషుల రూపంలో ఉన్నటువంటి జంతువులు, క్రూర జంతువులు ఉన్నాయి. ఆ క్రూర జంతువులకు ఈ భక్తుడు పెట్టిన పేరు సింహాలు. ఎందుకంటే వాటి పళ్ళు అలా ఉన్నాయి, వాటి కోరలు అలా ఉన్నాయి. కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను. ఎవరి మధ్య అంట? కోపం, ఉద్రేకం. ఎంతమంది వీటిని చంపుకున్నారో? చంపుకున్నాం అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే నీళ్ళలో బాప్తిసం తీసుకుని తెల్ల బట్టలు వేసుకోవటం మారు మనసు అంటే? లేకపోతే వారం వారం చర్చికి వెళ్ళటం మారు మనసు అంటే? దేవుని బిడ్డలారా,
మనము దేవునికి ఏది నచ్చదో దానిని మనం చంపుకోవాలి. అది మారు మనసు అంటే, అది మారు మనసు. ఇక్కడ కోపం, ఉద్రేకం, కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను. నిన్ను చూడగానే చూచేవారికి నువ్వు ఎలా కనబడాలి? ఒక సింహంలాగా, లేకపోతే కోపం ఉద్రేకం ఉన్న మనిషిలాగా నువ్వు కనబడుతున్నావేమో. నీలో కనబడాల్సింది ఇవి కాదు, క్రీస్తును నువ్వు చూపించాలి. అదిలో చెప్పండి, మనము క్రీస్తు స్వరూప్యంలోకి మారుతూ ఉన్నాం. మారామా? క్రీస్తు స్వరూప్యంలోకి మనం మారామా? మీ ప్రక్కన వారిని అడగొద్దు నువ్వు మారేవా అనేసి. నేను మారేనా అని అడుగు. నిన్ను నీవే ప్రశ్నించుకో. నేను నిజంగా క్రీస్తు స్వరూప్యంలోకి మారుతున్నాను. అసలు నన్ను చూడగానే నా ఇల్లు, నా కుటుంబం, నా బిడ్డలు, నా భార్య, తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు నన్ను చూసి ఏమనుకుంటున్నారు? నన్ను చూసి వీళ్ళు ఏమనుకుంటున్నారు? కోపోద్రేకం అనుకుంటున్నారా? లేకపోతే సింహంలాగా నన్ను చూస్తున్నారా? అసలు నేను వీళ్ళకి ఎలా కనిపిస్తున్నారు? నేను సాత్వికుడిగా నేను మారేనా? నేను సాత్వికుడిగా వీరికి నేను కనబడుతున్నానా అని ఎవరైనా ఏ రోజైనా ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా నీకే జవాబు వస్తుంది. జవాబు తెచ్చుకోవాలి. ప్రతి దేవుని బిడ్డలారా, కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను. ఎందుకు సింహాలతో పోల్చాడు? ఎందుకు కోపోద్రేకులతో పోల్చాడు? వారి దంతములు శూలములు, వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. నాలుకను దేనికోసం వాడుకోవాలి? నాలుకను దేనికోసం వాడుకోవాలి? కటింగ్ కనుక కత్తిలాగా వాడుకుంటే కత్తే తెగిపోద్ది. పరిస్థితి బాగపోతే ప్రాణాలే గాలి కలిసిపోతాయి. మీకు అర్థం కాల? నాలుకను దేవుడు నీకు ఎందుకోసం ఇచ్చాడు? అందుకోసం వాడుకుంటే అది నీకు అంతా మంచి జరిగిద్ది. దాన్ని నువ్వు పక్కదారి పట్టించావనుకో, ఆ నాలుక ఎదుటి మనిషికి ప్రమాదమే, నీకు ప్రమాదమే. నువ్వు ఎప్పుడైతే ఎదుటి మనిషికి ప్రమాదకారి కనబడతావో ఖచ్చితంగా నీవు కూడా ప్రమాదం తెచ్చుకుంటున్నావు అని గుర్తుపెట్టుకో. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. సింహాల మధ్య నా ప్రాణం ఉంది, కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. అంత ప్రమాదకరమైన నాలుకలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలని కూడా మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలని ఖచ్చితంగా మనల్ని మనం కాపాడుకోవాలి. ఎవరైనా సరే ఈ మనిషి ప్రమాదకారి, ఈ మనిషి నోరు మంచిది కాదు, ఈ మనిషి నాలుక కత్తి లాంటిది, ప్రమాదము అనుకుని నువ్వు గమనిస్తే కొంచెం నువ్వు ఎడంగా ఉంటే మంచిదే, తప్పులేదు. అలాగని నువ్వు ఆ మనిషిని కూడా నువ్వు శత్రువుగా చూడకూడదు. ఆ మనిషి మారాలని, ఆ మనిషి కోసం నేను మనం అందరం కూడా ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. అదిలో చెప్పండి. ఎందుకంటే కొంతమందికి పుట్టుకతో వచ్చిన లక్షణాలు గప్పుకొని పోవంటారు. అందుకని ఇప్పుడు ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, ఎక్కడుంది మాట? యోహాను సువార్తలో చూద్దాం. దేవుని బిడ్డరా, యోహాను సువార్త ఇక్కడ ఒక వ్యక్తిని ఉద్దేశించి దేవుని బిడ్డరా ప్రభువు మాట్లాడుతూ 3వ అధ్యాయంలో ఉన్నాం. చూడండి, 3వ అధ్యాయంలో 4 నుంచి చదువుకుందాం. 3 నుంచి చదువుకుందాం. 3 నుంచి. అందుకు యేసు అతనితో క్రొత్తగా జన్మించాలంట. బోర్న్ అగైన్ క్రిస్టియన్, నీవు తిరిగి క్రొత్తగా జన్మించాలి. హల్లెలూయా చెప్పండి. పుట్టిన పిల్లోడికి నోట్లో పళ్ళు ఉంటాయా? మాటలు వస్తాయా? దేవుని బిడ్డలారా, మరలా క్రొత్త సృష్టి, పాతది ఏదైతే ఉందో ఆ పాత విత్తనము అది భూమిలో చచ్చి మొలకెత్తాలి. అది చావకపోతే అది మొలకెత్తదు.
అదేవిధంగా నీలో ఉన్న ఆ పాత స్థితి ఏదైతే ఉందో, దేవునికి నచ్చనిది, అయిష్టమైనది, హేయమైనది ఏదైతే ఉందో దాన్ని నువ్వు చంపాలి. అప్పుడే నువ్వు క్రొత్తగా తిరిగి జన్మించిన అనుభవంలోకి నువ్వు వస్తావు. క్రొత్తగా తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడో. వినండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం చూడలేవు. సరే, ప్రవేశించడం సెకండ్ మ్యాటర్. అసలు ప్రవేశించడం సెకండ్ మ్యాటర్. అసలు నువ్వు ముందు చూడాలి కదా. నువ్వు చూడాలంటే, దేవుని రాజ్యమును చూడాలంటే ఖచ్చితంగా నీవు తిరిగి జన్మించిన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. అంటే నీలో ఉన్న ఆ పాత స్వభావం ఏదైతే ఉందో అది పూర్తిగా ఏమాలి? చంపబడాలి, సమాధి చేయబడాలి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. గట్టిగా చేద్దాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వారి నాలుక ఏమన్నాడు? వాడిగల కత్తి. వాడిగల కత్తి. కాబట్టి వారి నాలుక కత్తిలాగా ఉంది. కాబట్టి వారు ఎలా మాట్లాడతారు చూద్దాం. అసలు వారి జీవితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో, సామెతలు దేవుని బిడ్డలారా 12వ అధ్యాయంలో 18వ వచనం. ఈ దేవుని బిడ్డలారా, ఇట్లాంటి స్వాభావిక లక్షణాలు ఎవరిలోనైనా ఉంటే ఖచ్చితంగా త్వరగా వాటిని తీసేసుకోవాలి. ఆలస్యం చేయవద్దు. ఎందుకంటే నీ నోరు నీకు స్నేహితులను తీసుకొని రావాలి, కానీ శత్రువులను తీసుకొని రాకూడదు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఏ మాటలంట? కత్తితో పొడిస్తే అంటారు కదా, ఒక్క పోటు పొడిస్తే మళ్ళీ తిరిగి లేవకూడదురా అంటారు చూడండి. నాలుకను, దేవుడిచ్చి నాలుకను ఎలా వాడుకుంటున్నారంట? కత్తిపోటు వంటి మాటలు. పోట్లతో పొడవటం ఇది, పోట్లు వేయటం అంతే. ఆ దెబ్బ తిన్నవాడు కోలుకోవడం చాలా కష్టం, చాలా టైం పట్టుద్ది. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఈరోజు నువ్వు నీ నాలుకతో ఎవరినైనా ఆ విధంగా కత్తిపోటు వంటి మాటలతో, సూటిపోటి మాటలతో నువ్వు పొడుస్తున్నవేమో జాగ్రత్త. అది నీలో ఉంటే త్వరగా తీసేసుకో, ఆలస్యం చేయొద్దు. నువ్వు సాత్వికుడిగా మారాలి, సాత్వికురాలుగా నువ్వు మారాలి, దీన మనసు కలిగిన వ్యక్తిగా నువ్వు దేవునికి కనబడాలి. అప్పుడే నువ్వు తిరిగి జన్మించినట్టు. దేవుని బిడ్డలారా, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఏ మాటలు చెప్పండి? కొన్నిసార్లు నీ మాటలే నీకు శత్రువులుగా ఉంటాయి, కొత్త శత్రువులు కూడా పుట్టిస్తాయి. నీ మాటలే కొన్ని విత్తనాలుగా శత్రువులు పుట్టిస్తూ ఉంటాయి. కాబట్టి నీ నాలుకను చాలా చాలా జాగ్రత్తగా అదుపులో ఉంచుకోవటం, అదుపులో పెట్టుకోవటం అది నీకు అవసరము. ఒకవేళ నీవు గనక నీ నాలుకను అదుపులో పెట్టుకోలేకపోతే నువ్వు చేతకాని వాడివే, చేతకాని దానివే. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. నీ నాలుకను అదుపులో పెట్టుకోలేకపోతే నువ్వు చేతకాని వాడివే. నేను ఏదైనా చేయగలను, నేను ఇది అనుకోవచ్చు, కానీ వాక్యానుసారం చూస్తే నువ్వు జీరో. దేవుని బిడ్డలారా, కత్తిపోటు వంటి మాటలతో ఒకవేళ నీవు నీ తోటి వారిని గాయపరుస్తున్నవేమో, నీ కుటుంబ సభ్యులను గాయపరుస్తున్నవేమో, లేకపోతే నువ్వు చేసే పని దగ్గర నీ తోటి పని వారిని నువ్వు గాయపరుస్తున్నవేమో, దానిని అటువంటి స్వభావాన్ని నీలో నుంచి నువ్వు తీసేసుకోవాలి త్వరగా. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇది ఏ తరం? ఇది ఏ తరం? ఏ తరం చెప్పండి? ఖడ్గము వంటి పళ్ళు, కత్తుల వంటి దౌడుబలు గల తరం ఇది. అటువంటి తరములో నీవు సాత్వికునిగా రూపాంతరపు అనుభవంలోకి వస్తే తప్ప నువ్వు దేవుని బిడ్డగా దేవుడిని మెచ్చుకోవడం, అంగీకరించడం. దేవుని బిడ్డలారా, కత్తిపోటు వంటి మాటలు. కీర్తనలు చూస్తున్నాం 34వ అధ్యాయం. కీర్తనలు 34వ అధ్యాయం. ఇక్కడ ఇంకా కొన్ని రకాల పరిస్థితులు మనం చూస్తున్నాం. 13వ వచనం.
చెడ్డ మాటలు పలుకుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు, ఏ మాటలు చెప్పండి? 1 చెడ్డ మాటలు, 2 కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనము. ఎంత లిప్స్టిక్ అయితే మాత్రం, బయటికి ఎంత లుక్ కనిపిస్తే మాత్రం, నోరు తెరిస్తే అబ్బో కంపు గబ్బు అన్నట్టుగా ఉంది కొందరు జీవితాలు. ప్రతి దేవుని బిడ్డలారా, చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా ఎవరైతే ఉంటారో వారు ధన్యులు. ఏ సందర్భంలో అయినా సరే గుర్తుపెట్టుకో, మాట అని నువ్వు మర్చిపోవచ్చు, కానీ మాట పడిన వారు త్వరగా మర్చిపోలేరు. ఎందుకంటే ఆ గాయము, ఆ పడిన ఆ పుండు వెంటనే మానదు. ఇట్ విల్ టేక్ టైం తీసుకుంటుంది. ప్రతి దేవుని బిడ్డలరా, కానీ దేవుని బిడ్డల నోట ఈ మాటలు రాకూడదు. ఏ మాటలు? కత్తిపోటు వంటి మాటలు రాకూడదు. గుర్తుపెట్టుకో, కత్తిపోటు వంటి మాటలు, చెడ్డ మాటలు, కపటమైన మాటలు, ఇవి నీ నోట వస్తే నువ్వు ఎప్పటికీ దేవుని బిడ్డగా నువ్వు గుర్తింపు పొందలేవు. దేవుడు మెచ్చుకున్నవాడే, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు అని వాక్యం సెలవిస్తోంది. ప్రభువు చేత నువ్వు మెప్పును పొందుకోవాలి. నాకు నోరుంది కదా అనేసి ఆవేశపడితే, నాకు నోరుంది కదా అని నువ్వు అదిరిపడితే నీ విలువ నువ్వు తగ్గించుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, నీ స్థాయిని నువ్వు పడేసుకుంటున్నావు. నువ్వు ఏ హోదాలో ఉన్నావో ఆ హోదా నుంచి జారి కింద పడుతున్నావు అని గుర్తుపెట్టుకో. ప్రతి దేవుని బిడ్డలారా, నోటిని నాలుకను స్వాధీనపరచుకోవాలని అని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. కానీ ఇప్పటికీ చాలామందికి క్రైస్తవులుగా పేరు పెట్టుకున్న వారి జీవితాల్లో కూడా నాలుకను స్వాధీనపరచుకోవడం తెలియట్లా, అదుపులో ఉంచుకోవడం తెలియట్లా. ప్రతి దేవుని బిడ్డ, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనమా. కొన్నిసార్లు మనకి ఎలా ఏమనిపించి తెలుసా? నేనే కరెక్ట్, ప్రతి దేవుని బిడ్డలారా, నీకు నీవే కరెక్ట్ అనుకుంటే దేవుడు కూడా కరెక్ట్ అనుకుంటే మంచిదే. నీవే కరెక్ట్ అయ్యా అంటే మంచిదే. నీకు నీవే అనుకున్నంత మాత్రం చేత నువ్వు ఎప్పటికీ సరిచేయబడలేవు. ఎప్పటికీ నువ్వు సరిచేయబడలేవు. నువ్వు సరి చేసుకోవాల్సి చాలా ఉంది. ప్రతి దేవుని బిడ్డ, నువ్వు సరి చేసుకోకముందే నీ దేహమును ప్రాణము విడిచిపెట్టి పోతే నరకమే. రెండవ ఆప్షన్ లేదు. ఇంకా ప్రాణం పోకముందే, నువ్వు చనిపోకముందే నువ్వు వెంటనే సరి చేయబడవలను. నువ్వు సరి చేసుకోవాలి. నువ్వు సరి చేసుకోకుండా నువ్వు అలాగా ఉంటే ప్రతి దేవుని బిడ్డలారా, ఈ లోపల నీ ప్రాణం పోతే ఇంతవరకు నువ్వు చేసిన భక్తి ఏదైతే ఉందో అంతా వట్టిదే. నువ్వు సరి చేసుకోవాలి. నీ నాలుకను ఖచ్చితంగా నీవు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే అదుపులో ఉంచుకోకపోతే ఇబ్బంది. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డల, చెడ్డ మాటలు, కపటమైన మాటలు. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. 14వ అధ్యాయంలో 12 చదువుకుందాం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు మరణానికి త్రోవ తీయును. ఒకని ఎదుట అంటే కొన్నిసార్లు ఇదే మనకు ప్రమాదం. ఏంటిది? నేను వెళ్ళే మార్గమే రైట్, నేను చేసే పని రైట్, నేను మాట్లాడేదే రైట్, నేను అనే దాంట్లో ఉంచాలా. ప్రతి దేవుని బిడ్డలారా, ఒకని ఎదుట సరి అయినదిగా అనిపిస్తూ ఉంటుంది. నేను తప్పు మాట్లాడాలా, లేకపోతే నేను తొందరపడను, లేకపోతే నేను తొందరపడి ఏ పని చేయను అని ఎవరికి వాళ్ళే ఇక్కడ నువ్వు చేయాల్సింది సమర్థించుకోవడం కాదు, నువ్వు సరి చేసుకోవాలి. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా.
నువ్వు ఎంతకాలం నువ్వు సమర్థించుకుంటూ పోతూ ఉంటావు. నువ్వు సమర్థించుకుంటూ పోతూ ఉంటే నిన్ను నీవే మోసం చేసుకున్నట్టు. నువ్వు సరి చేసుకుంటే ప్రతి దేవుని బిడ్డల మోసం నుంచి నిన్ను నువ్వు కాపాడుకున్నట్టు అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. చెడ్డ మాటలు, కపటమైన మాటలు, కత్తిపోటు వంటి మాటలు ప్రతి దేవుని బిడ్డలారా, ఇవి దేవుని బిడ్డలకు తగినవి కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ప్రతి దేవుని బిడ్డలారా సంఘానికి ఈ మాట రాస్తూ 5వ అధ్యాయంలో 4వ వచనం, బూతులైనను పోకిరి మాటలైనను, చాలు, బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు ప్రతి దేవుని బిడ్డలారా వీటిని ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు, ఇవి మీకు తగవు. బూతులైనను చెప్పండి. దేవుని బిడ్డల బూతులు రావచ్చా? అందరూ చెప్పాలి. కొంతమందికి బూతులు వచ్చినా రానట్టే అమాయకంగా ఉంటారు. అసలు నా నోరు పవిత్రం అన్నట్టుగా ఉంటారు. గోడలకు ఏమని చెప్పండి, గోడలు చెవులు ఉన్నాయి, పిల్లి పాలు తాకుతూ నన్ను ఎవరు చూడరులే అనుకుంటుందంట. నేను అరిసినా తిట్టినా ఎవరికి వినబడదులే అనుకుంటారు. కానీ గోడలు చెవులు ఉంటాయి. ప్రతి దేవుని బిడ్డలారా నీవు నీ నోటిని అదుపులో ఉంచుకో. బూతులు నీకు తగినది కాదు. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? బూతులైనను పోకిరి మాటలు, కింద దానికి మూల భాషలో చక్కటి అర్థం ఉంది, వెర్రి మాటలు. ఇవి మీకు తగవు, ఇవి మీకు మంచిది కాదు. కొంతమందికి మా నాన్నగారు ఈ ఊరికి పెట్టిన పేరు, ఒక పేరు ఉంది. ఏ పేరు తెలుసా? బూతులు కాలేజీ. అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి అసలు ఈ మధ్యన ఆడలు కూడా ఎక్కువైపోయినాయి. మగపిల్లలే కాదు, చిన్నపిల్లలు, మగపిల్లలు, మగవాళ్ళు కాదు, లేడీస్ కూడా అసలు అసలు ఎంత భయంకరంగా తయారయ్యారు, అంత భయంకరంగా తయారయ్యారు. అవి వారికి తగును, ఇవి మాకు తగును అన్నట్టుగా ఉంటారంతే. మేమేది మాట్లాడినా మాకు చెల్లిద్ది. కానీ మీరు చర్చికి వెళ్ళేవాళ్ళుగా ఇది మీకు చెల్లదు, ఇది మీకు తగదు. మీరు పొరపాటున ఏదైనా ఒక మాట మాట్లాడు, ప్రార్థనకి వెళ్ళొచ్చారుగా అంటారు. అది వారు 100 మాటలు మాట్లాడి అసలు వాళ్ళకి ఏముండదు. ప్రతి దేవుని బిడ్డనా సరే, అది వారికి ఏదైనా చెల్లుబట్టిద్ది. నీకు తగునా? నీకు తగునా? నీకు తగునా? వాక్యం ఏమిటి? అవి మీకు తగవు. అలాగే చెప్పండి. బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. చెప్పండి, ఎంతమంది మారు మనసు పొందారు? ఎంతమంది నిజంగా మారారు? ఏం చేస్తావు అన్నయ్య? కోపం వచ్చి అన్ని మాటలు నిన్ను మాట్లాడాల్సి వచ్చింది. కోపం వస్తే మాట్లాడతావా? అంటే కోపం వస్తే నువ్వు దేవుని పెట్టుకున్న విషయం మర్చిపోతావా? అబ్బాయిలు మర్చిపోతారా కోపం వస్తే? స్త్రీలో కోపం వస్తే నేను దేవుని పెట్టిన విషయం మర్చిపోయి కోపం వచ్చింది, ఒక ఆవేశంలో అనుకోని మాటలు కూడా మాట్లాడండి అన్నయ్య. ఎంతకాలం నువ్వు సమర్థించుకుంటావు? ఎంతకాలం నువ్వు సమర్థించుకుంటావు? ఈ లోపే నీ ప్రాణం పోతే ఏంటి పరిస్థితి? హల్లెలూయా. మీకు చాలాసార్లు ఒక విషయం జ్ఞాపకం చేశా. నువ్వు చస్తే, మనం చస్తే మన శత్రువు కూడా కంట నీరు పెట్టుకోవాలి. అలా ఉండాలి జీవితం. మనం చేస్తే శత్రువు కూడా కంట నీరు పెట్టుకోవాలి. అయ్యో ఎంత మంచి మనిషి పోయాడా, ఎంత మంచి మనిషి చనిపోయిందా అనేసి. అట్లా పోతే పదిల పానే అన్నట్టుగా అనకూడదా? ప్రతి దేవుని బిడ్డలారా, నీ నోరు 10 మందిని సంపాదించుకుంటుంది, నీ నోరే 10 మందిని దూరం చేసుకుంటుంది. నీకు అర్థమైందా? నీ నోరే
ఇప్పుడు పనిచేసే రక్త సంబంధాలు కాదు. రక్త సంబంధాలు ఎప్పుడో మంట కలిసిపోయినాయి. ఇప్పుడు అన్ని ఆర్థిక సంబంధాలే. మీకు అర్థం కాల? ఇప్పుడు నడిసే అన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. కూర్చుంటే అంత, లేచి నిలబడితే అంత. ఇదే లెక్కలో. దేవుని బిడ్డలారా, ప్రేమలు తగ్గిపోయినాయి. ఒకరి పట్ల ఒకరికి ద్వేషం పెరిగింది. ఒకరి పట్ల ఒకరికి శత్రుత్వం పెరిగిపోతుంది. అందులో ప్రధానమైన కారణం నాలుకే. డబ్బులు ఎక్కువైతే మాటలు కూడా ఎక్కువవుతాయి. అబ్బో, పిల్లకి మాటలు ఎక్కువేనే, పిల్లకి మాటలు ఎక్కువేని, అబ్బో అబ్బాయికి మాటలు ఎక్కువేని. 4 డబ్బులు చూడగానే, అమ్మాయికి 4 డబ్బులు చూడగానే మాటలు ఎక్కువేని. ఎవరు అవసరం ఇప్పుడు ఎవరు కనపడరు. ఇప్పుడు ఎవరు కనపడలే. ఎందుకు కనపడరు? కళ్ళు నెత్తికొచ్చినాయి కండి, కనపడలే అనేవాళ్ళు లేరు. దేవుని బిడ్డరా, నీవు దేవుని బిడ్డవి, దేవుని బిడ్డవనే విషయం నువ్వు మర్చిపోవద్దు. ప్రభు మనకు నేర్పించిన మార్గం, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడుట మేము వినలేదు అనే విధంగా నీ మాట ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. 6వ వచనం, వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మల్ని మోసపరచనీయకుడి. వ్యర్థమైన మాటలు, యూజ్లెస్ వర్డ్స్, పనికిమాలిన మాటలు నీ నోట రాకుండా చూసుకో. దేవుని బిడ్డలారా, నువ్వు ఏది మాట్లాడినా డైమండ్ లాగా ఉండాలి. అట్లాంటి మాటలు నీ నోట వచ్చునగాక. దేవుని బిడ్డలారా, పనికిమాలిన మాటలు నీకు తగింది కాదు. మీకు చాలాసార్లు ఒక మాట జ్ఞాపకం చేశాను. నువ్వు వ్యక్తిగతంగా మంచిదానివే, నువ్వు వ్యక్తిగతంగా మంచోడివే. కానీ నీలో ఉన్న ఆవేశం, నీలో ఉన్న కోపం, నీలో ఉన్న మంచితనాన్ని చంపేస్తూ ఉంది. గుర్తుపెట్టుకు ఈ మాట. నీలో ఉన్న ఆవేశం, నీలో ఉన్న కోపం, దూకుడు, నీలో ఉన్న మంచితనాన్ని మరుగున పెట్టేస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దానిని నీలో నుంచి తీసుకో. ఆవేశం, నా కోపోద్రికాన్ని నీలో నుంచి తీసుకో, నువ్వు దీవించబడతావు. సామెతల గ్రంథంలో దేవుని బిడ్డలారా, మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా చక్కటి మాట. దేవుని బిడ్డలారా, 39వ అధ్యాయం, కీర్తన 39వ అధ్యాయం, కీర్తనలు 39వ అధ్యాయం 1వ వచనం, నా నాలుకతో పాపము చెయ్యకూడనట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందునని అనుకుంటుని నేను ఏమీ మాటలాడక మౌనినైతిని. క్షేమమును గూర్చేదను పలుకక నేను మౌనముగా ఉంటిని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అసలు పాపం అనేది ఎక్కడ మొదలవుతుంది చెప్పాలి. పాపము ఎక్కడ మొదలవుతుంది ఎక్కువగా అంటే నాలుగుతోనే. ఇక్కడే మొదలైంది. మెయిన్ ఇక్కడే నిప్పు రాజుకునేది, ఇక్కడే మంటలు వచ్చేది. నాలుకతో పాపము చేస్తానేమో అని ఈ భక్తుడు జాగ్రత్త పడుతున్నాడు. నాలుకతో నేను పాపము చేయకూడనట్లు నా మార్గాలను జాగ్రత్తగా చూచుకుందను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమందికి ఈ జాగ్రత్త ఉంది ఈనాడు? ఏది పడితే అది అనేస్తావు, ఎవరికి తెలియదులే అనుకుంటావు, ఎవరు చూడలే అనుకుంటావు. నీకు మనస్సాక్షి ఉంది కదా, నీకు మనస్సాక్షి ఉందిగా. బైబిల్లో మరి ఒక మాట ఏమో తెలుసా? ఈ చివరి దినాల్లో అందరూ నటించేవాళ్ళే అంట. ఎవరు తెలుసా? అందరూ నటించేవాళ్ళే. నటిస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో విధంగా ఒక్కొక్కరు దేవుని బిడ్డలారా నటిస్తున్నారు. ఇట్లాగా నటించే వారికి ఆస్కార్ అవార్డు కూడా తక్కువే. మీకు అర్థం కాల. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా నీవు తీసుకునే జాగ్రత్త ఏంటి? నీ నాలుకతో ఏముంది? పాపము చేయకుండా నువ్వు ఎప్పుడైనా జాగ్రత్త తీసుకున్నావా? కోపం వస్తే ఎంతలా మాట వస్తే అంత మాట అనేస్తావు.
ఎంతలా మాట వచ్చేస్తే అంత మాట అనే వదిలేస్తాం. అని అర్థమవుతుందా? ప్రేమ తగ్గించిపోతావు. నీవు అనే మాట వల్ల ప్రేమ పెరగాలి, కానీ ప్రేమ తగ్గుతుంది. ప్రేమ తగ్గుతుంది. మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు చనిపోతే, మనం చనిపోతే శత్రువు కూడా బాధపడాలి. అట్లా ఉండాలి. నువ్వు చచ్చిపోతే నీ ఇంట్లో కోడలు కూడా కంట నీరు పెట్టుకోకుండా పొద్దు పొద్దులు అనే విధంగా ఉండకూడదు. కూతురు కూడా కంటి నీరు పెట్టుకోవడం పొద్దు పొద్దుల పని అనే విధంగా ఉండకూడదు. అలా ఉండకూడదు. నువ్వు ఎప్పటికీ నువ్వు క్రైస్తవురాలుగా ఉండలేవు. అట్లా ఉంటే పదే పదే పని అనుకుంటే నువ్వు ఎక్కడే మంచి పేరు తెచ్చుకోలేకపోతే నువ్వు దేవుని దగ్గర నువ్వు ఎప్పుడు మంచి పేరు తెచ్చుకుంటావు. దేవుని బిడ్డలారా, నాలుకతో పాపం చేయకుండా చూసుకో. అపోస్తలుడైన పౌలు ఇంకొంచెం ఘాటుగా మాట్లాడతాడు. అపోస్తలుడైన పౌలు ఆత్మపూర్ణుడై ప్రియ దేవుని బిడ్డలారా, రోమపత్రిక 3వ అధ్యాయం 12 చదువుకుందాం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేరి, మేలు చేయువాడు లేడు, ఒకడేనూ లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. వారి పెదవుల క్రింద ఏముందంట? అందుకనే ఒక భక్తుడు రాశాడు. ఏం పాట రాశాడమ్మా? నిల్లివేళలా విషమేనంట. పాముకి 2 కోరల్లో విషం ఉంటే మనిషికంట ఒళ్ళంతా విషమేనంట. అంటే ఎంత ప్రమాదకారిగా మారాడో చూడండి ప్రియ దేవుని బిడ్డ. ఎంత ప్రమాదకరంగా మనిషి మారిపోయాడు చూడండి. చివరికి విషపు మనిషిగా, ప్రమాదకారిగా, ఒక శత్రువుగా, చూచే వాళ్ళకి ఛీ అన్న విధంగా మనిషి మారిపోతున్నాడు. ఛీ అనే విధంగా. ప్రియ దేవుని బిడ్డలకు అపోస్తలుడైన పౌలు అంటాడు, వారి గొంతుక తెరచిన సమాధి. సమాధి తెరిస్తే ఏమైంది? సమాధిని తెరిచా ఏమైంది? ఏం కాదు, అంతేనా? కంపు కొట్టను, సమాధిని తవ్వు, లోపటి నుంచి ఎముకలు వాసన. ప్రతి దేవుని బిడ్డలారా, ఇంకొక విషయంగా మనం ఆలోచన చేస్తే, చావును కోరుకునేది. దా కమాన్. ప్రతి దేవుని బిడ్డలారా, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నదే. ఏమర్థం మీకు? ఈరోజు నువ్వేం గమనించా? దేవా, ఒకవేళ నాలో ఇంకా కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయేమో, నాలో చెడ్డ మాటలు ఉన్నాయేమో, నాలో ఇంకా కపటమైన మాటలు ఉన్నాయేమో, నా నోటి నుంచి ఇంకా బూతులు వస్తున్నాయేమో, పోకిరి మాటలు వస్తున్నాయేమో, నాలో ఇంకా వ్యర్థమైన మాటలు వస్తున్నాయేమో. ఆ విధంగా నేను మాట్లాడి నీ నామానికి నేను అవమానకరంగా ఉన్నానేమో. నన్ను క్షమించయ్యని పశ్చాత్తాపడాలి. నన్ను క్షమించయ్యని దేవుని అడగాలి. అయ్యా, నన్ను బట్టి నీ నామము దూషించబడుతుందేమో, నన్ను బట్టి నీ నామము అవమానించబడుతుందేమో, నా నాలుక ఇంకా సర్ప విషం కలిగి ఉందేమో, నా నోరు ఇంకా తెరచిన సమాధిలాగా ఉందేమో, ఇంకా నేను మారలేదేమో, కృపతో నన్ను క్షమించయ్యని నిజముగా నువ్వు పశ్చాత్తాపడితే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. ఆమెను చెప్పండి. దాగుడు మూతలొద్దు, నటించొద్దు ప్రియ దేవుని బిడ్డ, నటించొద్దు. దేవునికి నువ్వు ఇష్టమైన బిడ్డగాను ఉండాలి, ఇష్టమైన బిడ్డగాను ఉండాలి. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయదు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. వారి నోటి నిండా ఏముందంట? శాపనార్థాలు ఉన్నాయి. శాపనార్థాలు, పగలు. దేవుని బిడ్డల నోట ఎప్పుడు కూడా ఏముండాలి తెలుసా? ఆశీర్వచనమే ఉండాలి, కానీ శాపవచనము ఉండకూడదు. ఆశీర్వచనమే రావాలి.
ఈవెన్ నీ శత్రువు ఒకవేళ మాటతో నిన్ను గాయపరిచినా, దేవా ఈ బిడ్డను క్షమించయ్యా, దీవించాను, దేవుడు ముందు నిన్ను దీవిస్తాడు. ఈ బిడ్డను క్షమించయ్యా, తెలుసో మాట్లాడు, తెలియక మాట్లాడు, క్షమించయ్యా అని ఆ బిడ్డ కొరకు నువ్వు ప్రార్థిస్తే, ఎవరైతే నిన్ను గాయపరిచారు ఆ బిడ్డను నువ్వు క్షమిస్తే, నువ్వు ఆ బిడ్డ క్షేమం కోసం నువ్వు ప్రార్థిస్తే, నువ్వు దీవిస్తే, ఖచ్చితంగా దేవుడు ముందు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఎవరైనా పొరపాటున ఒక మాట జారి క్షమించారో, నువ్వు రెండంతలు బయలుదేరతావా? చూసుకున్నాక నన్ను ఇంతలా మాట అంటావా, నన్ను ఇంతలా మాట అంటావా, కడుపులో పేగులు కదిలిపోయా అంత మాట అన్నావు నువ్వు, ఇక నేను జీవితంలో మర్చిపోను అని పగ సాధించొద్దు. క్షమించయ్యా, నేను ఈ బిడ్డను క్షమిస్తున్నానయ్యా, తెలుసు తెలియకో తొందరపడి మాట్లాడినయ్యా, క్షమించయ్యా అనే పెద్ద మనస్సు, ఆ మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే ముందు నువ్వు దీవించబడతావు. అర్థమైన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. అలా కాకుండా ఒకరు ఎవరు నోరు జారేసి తిరిగి నువ్వు ఒక మాటకు 10 మాటలు చదివావనుకో, నీవు కూడా ఆ ప్లేస్కి వెళ్ళిపోతావు. జారిపోతున్నావు, జాగ్రత్త, జారిపోకుండా చూసుకో. ముగించుకుందాం ప్రియ దేవుని బిడ్డరా. మరి నీ నోట అన్నా, మరి నేను ఎలా మాట్లాడాలి, నేను ఎలా ఉంటే బాగుంటుంది? ముగింపు వద్దాం. సామెతల గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డరా 12వ అధ్యాయంలోనే మనం చదువుకున్న మాట చూస్తూ ఉన్నాం. 25వ వచనం. హల్లెలూయా. నీ నోట ఎప్పుడు కూడా ఏ మాటలు రావాలి అంటే దయగల మాటలు, పొగర మాటలు కాదు, పోకిరి మాటలు కాదు, వ్యర్థమైన మాటలు కాదు. నీ నోట రావలసిన మాట దయగల మాట, దీవెనకరమైన మాట, దీవించే మాట, ప్రేమించే మాట. అసలు ప్రేమ అంటే అన్నయ్య నిన్ను చూసినట్టే, అసలు నువ్వే అక్క, నీవే తమ్ముడు, నీవే, అసలు ప్రేమ అంటే ఇలా ఉంటుంది అని అనిపించుకోవాలి. అంత ఉన్నతమైన ఓందాతనమైన జీవితం దేవుడికి ఇచ్చినగాక. దయగల మాట ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నీ నోట ఎప్పుడు వచ్చునుగాక. శాపం వచ్చిన కాదు రావాల్సింది, శాపం వచ్చిన రాకూడదు. నువ్వు ఎంతకింతకు పోతావు, నువ్వు ఎంతకింతకు పురుగులు పట్టిపోతావు, ఇట్లాంటి మాటలు చాలా మందికి వస్తూ ఉన్నాయి. అనకూడదు అటువంటి మాటలు నీ నోట రాకుండా నువ్వు చూసుకో. సాధ్యమైనంత శక్యమైతే సమస్త మనుషులతో నీవు సమాధానంగా ఉండు, ప్రేమగా మారు, ప్రేమించు. నీ నోట ఎప్పుడు కూడా దయగల మాటే రావాలి. 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ఆమెను చెప్పండి. సరే, ఒకవేళ భర్తకు కోపం వచ్చిందనుకో, భార్యకి కోపం వస్తే ఏమో చెప్పండి, ఏమద్ది? భర్తకు కోపం వచ్చింది, భార్యకి కూడా కోపం వచ్చింది, ఏమద్ది? ఏమైంది? ఏం కాదని అంటారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ భర్తకు కోపం వస్తే, అలాగని దీన్ని కూడా కొంతమంది అలుసుగా తీసుకోవద్దు. భార్య ఎప్పుడు కూడా మృదువుగా మాట్లాడితే ఆ క్రోధం కూడా చల్లారిపోవాలి. ఆమెను చెప్పండి. నన్ను ఇంతలా మాట అంటావా, నన్ను అలాగంటావా అనేసి భార్య కూడా రెచ్చిపోయింది అనుకో, ఏమవుతుంది? ఏహే నన్ను రెచ్చగొట్టుకో, నువ్వు చచ్చిపోతావా అంటాడంతే. అందుకే సహజంగా మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఇప్పుడే దేవుని బిడ్డలారా, మృదువైన మాట నీ నోట వచ్చునుగాక. కోపమును చల్లార్చే మాట రావాలి, కోపాన్ని పెంచే మాట రాకూడదు. కోపాన్ని పెంచుకొని కదా, ఆ కోపాన్ని మీరు పోషించబాకండి. దాన్ని, ఆ కోపాన్ని అలా అణిచివేయండి, చంపండి. అలా కోపము అణిచివేయబడాలంటే, చంపబడాలంటే ముందు మీ నోట మృదువైన మాట రావాలి. నీ మాట చాలా సాఫ్ట్గా ఉండాలి, హార్డ్గా ఉండకూడదు. దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణాలు ఇప్పుడు దేవుని బిడ్డలారా, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. ఇప్పుడు కుటుంబాల్లో
ఏ బ్యాచ్ చెప్పండి? నొప్పించి మాడేవాళ్ళ లేకపోతే మృదువుగా మాట్లాడేవాళ్ళ? నొప్పించి మాట్లాడొద్దు. పురుషులు మాట్లాడొద్దు, స్త్రీలు మాట్లాడొద్దు, పిల్లలు మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడొద్దు. ఎవరైనా సరే మృదువుగా మాట్లాడటం నేర్చుకోండి. హల్లెలూయా. మరి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 16వ అధ్యాయంలో 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. చెప్పండి, ఏ మాటలు రావాలంట? ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, వారి నాలుక సర్పవిషం ఉంది, వారి నాలుక క్రింద సర్పవిషం ఉంది. కానీ దేవుని బిడ్డల నోట, వారి నాలుక కింద ఎప్పుడు కూడా తేనె ఉండాలి. అంటే అంత రుచికరంగా ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు, మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టుగా, రుచిగలదిగా, కృపాసహితముగా మీ సంభాషణ ఉండాలి. ఉప్పు వేసినట్టు. కూరలో ఉప్పు వేస్తే కూర ఎంత రుచిగా ఉంటుందో, నీవు మాట్లాడితే నీ మాట అంత రుచిగా ఉండునుగాక. దేవుని బిడ్డలారా, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణానికి మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. చెప్పండి, ఈనాడు కుటుంబాల్లో ఏ మాటలు ఎక్కువ ఉన్నాయి? దయగల మాటలు ఉన్నాయా? మృదువైన మాటలు ఉన్నాయా? ఇంపైన మాటలు ఉన్నాయా? లేక కత్తిపోటు మాటలు, చెడ్డ మాటలు, కపటమైన మాటలు, వ్యర్థమైన మాటలు, బూతులు ఏవి ఎక్కువ ఉన్నాయి? ఈరోజు నీ కుటుంబం కట్టబడాలంటే, నీ జీవితము హోందాగా కట్టబడాలంటే నీ నాలుకే, నీ నోరే. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ, వాక్యానుసారంగా నీవు నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకో. ఎవరైనా పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, నోటి నుంచి మృదువైన మాటలు, తర్వాత దయగల మాటలు, తేనె పట్టు వంటి మాటలు నీ నోట వస్తే నీ కుటుంబం, నీ బిడ్డలు, నీవు అందరు ఆరోగ్యంగా ఉంటారు. అలా మనము మన నోటిని సరి చేసుకుందాము గాక. ప్రార్థన చేసుకుందాం.